జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు శోచనీయమన్నారు మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి. 3వ బిడ్డ పుడితే 30,000, 4వ బిడ్డ పుడితే 40,000 అని అనటం ముఖ్యమంత్రి వేలం పాట పాడినట్లుందని అన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న జనాభాకు, ప్రత్యేకించి యువతకు ఉద్యోగ ఉపాధి లేక మద్యానికి, డ్రగ్స్ కు బానిసలై సంఘ వ్యతిరేక శక్తులుగా తయారవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లల్ని కనటం అవసరమా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. ఎక్కువ మంది బిడ్డల్ని కనండి, 3వ బిడ్డ పుడితే 30,000 రూపాయలు, 4వ బిడ్డ పుడితే 40,000 రూపాయలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేలం పాట పాడడం చాలా హాస్యాస్పదం, గర్హనీయం, శోచనీయం. సరే, బిడ్డల్ని కంటారు, సరే, ఎవరు సాకేది ఎవరు? ఇది ఎలా ఉందంటే, గుర్రపు నాడా దొరికిందని గుర్రాన్ని కొని గుగ్గులు పెట్టలేక చచ్చాడంట ఒకడు. మీరిచ్చే ఆ 30,000కు 40,000కు ఆశపడి కన్న తర్వాత వాళ్ళని సాకేది ఎవరు? ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి. ప్రపంచ మొత్తం జనాభా 809 కోట్లు. అందులో ఒక్క భారతదేశపు జనాభానే 147 కోట్లు. అంటే ప్రపంచ జనాభాలో దేశాలలో నంబర్ 1 స్థానంలో ఉంది ఇప్పటికే. ఆల్రెడీ అటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్న వాళ్ళకే దిక్కు లేదు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, తినేదానికి తిండి లేక, కట్టేదానికి బట్ట లేక, ఉండేదానికి చోటు లేక, త్రాగేదానికి నీరు లేక, విద్యా సౌకర్యాలు లేక, వైద్య సౌకర్యాలు లేక, అటు మద్యానికి, డ్రగ్స్కు, గంజాయికి, జూదానికి బానిసలై ఉన్న యువతే అసాంఘిక శక్తులుగా తయారవుతున్నారు. ఆఖరికి ప్రభుత్వానికి, సమాజానికి, కుటుంబాలకు భారమై తయారవుతున్నారు చాలా మంది యువత. ఇప్పటికే విదేశాల్లో ఉన్న భారతీయులు గాని, ఆంధ్రులు గాని, ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా తదితర దేశాల్లో స్థానికేతర అంశాలు బయటికి వస్తున్నాయి. స్థానికులకే ఉద్యోగాలు కావాలని చెప్పేసి నినాదాలు అవుతున్నాయి. ఆ పరిస్థితిలో వాళ్ళ ఉద్యోగాలకు, వాళ్ళ ఉపాధికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడైనా ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు దేశానికి, రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంది. అటు గల్ఫ్ కంట్రీస్ కానీ, అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల నుండి ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు వెనక్కి వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ఇప్పటికే ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేకుంటే వాళ్ళకే విధంగా ఉద్యోగాలు కల్పించాలని ఒకవైపు ఉంటే, ఇంకా బిడ్డల్ని కనండి, పిల్లల్ని కనండి అంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పటికే నిరుద్యోగం విలయతాండవం చేస్తా ఉంది. ఎక్కువ మంది బిడ్డల్ని కనండి, 3వ బిడ్డ పుడితే 30,000 రూపాయలు, 4వ బిడ్డ పుడితే 40,000 రూపాయలు.